ఆలోచన ఉంది. అది మాసా క్లాస్ అనేది రేపు జనం తెలుస్తారు. బట్ నీ పార్టీని సస్టైన్ చేయాలంటే తెగించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగచ్చు ఆయన బతిలాడుకుని సోనియా గాంధీకి ఓకే అంటే రోజున కేంద్ర మంత్రి పడేసేది, ఆ తర్వాత చివరి ఒక ఏడాది 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది, ఆ తర్వాత కాంగ్రెస్ దిగిపోతే తెలుగుదేశం వచ్చేది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు కదా పార్టీని నమ్ముకుని ఉంటే గనక. అట్లా అనుకోలేదు కదా, తనే ముఖ్యమంత్రి అనేటువంటి కాన్సెప్ట్ లో వచ్చాడు, ఆ పార్టీని వదిలేశాడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు, ముందు ఓడాడు, బట్ తర్వాత జనం ఆదరించారు కదా. నీకు ఇవాళ నష్టమైతే రేపు పొద్దున్న నిలబడతావు. నేను ఆల్రెడీ నష్టపోయావు కాబట్టి వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. ఇంకోటి లోకేష్కి అవగాహన లేదని ఎవ్వడంటలేదు, వాడు లోకేష్కి అవగాహన లేదని ఎవడంటలేదు, లోకేష్ నాలెడ్జ్ గురించి ఎవడు కూడా అబ్జెక్ట్ చేయట్లేదు. వీళ్ళకి వీళ్ళే ఫీల్ అవుతున్నారు. వైసీపీ వాళ్ళు చేసే ట్రోల్కి ఎందుకు వీళ్ళు లొంగిపోవాలి? వాళ్ళు ఇతనికి చేత కాదన్నారు కాబట్టి వీళ్ళు కూడా అనాలా? వాళ్ళు పప్పు అన్నారు కాబట్టి అవునవునని చెప్పి వీళ్ళు పక్కన పెట్టాలా? లేదా అతని సమర్థత ఏందో చూద్దురు కానీ రండి, ముఖ్యమంత్రి రేపు చూపెడతాడు మీకు అని చెప్పాలి. కానీ ఎర్ర బుక్కులు నల్ల బుక్కులు ఎట్టుకు తిరిగితే ఏంది ఉపయోగం? ప్రాక్టికల్ గా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో లోకేష్ నాయకత్వాన్ని అందరూ అంగీకరించే అవకాశం ఉంటుంది ఒకవేళ నిజంగా రేపొద్దున ప్రకటిస్తే? కంప్లీట్ గా అంగీకరించేశారు, అందులో దెర్ ఈజ్ నో అదర్ పాయింట్. ఖచ్చితంగా ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే రేపు పొద్దున గనక ఈయన్ని అనౌన్స్ చేసి ఈయన గెలవకలేకపోతే అప్పుడు కాస్త